కెమిస్ట్రీలో ఎటామిక్ మాస్కి, మాలిక్యులార్ మాస్కి మరియు ఫార్ములా యూనిట్ మాస్కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? ఈ మూడింటిని కేవలం ఒకే నిమిషంలో క్లియర్గా నేర్చేసుకుందాం. సెక్షన్ 1 ఎటామిక్ మాస్. ఒక మూలకంలోని ఒకే ఒక్క పరమాణువు యొక్క ద్రవ్యరాశిని ఎటామిక్ మాస్ అంటారు. ఇది విడిమూలకాలకు మాత్రమే వాడతాం. ఉదాహరణకు సోడియం యొక్క ఎటామిక్ మాస్ = 23U. సెక్షన్ 2 మాలిక్యులార్ మాస్. ఒక కోవలెంట్ కంపౌండ్లోని ఒక అణువులో ఉన్న అన్ని పరమాణువుల ఎటామిక్ మాస్ల మొత్తాన్ని మాలిక్యులార్ మాస్ అంటారు. ఉదాహరణకు నీరు H2O తీసుకుంటే 2 హైడ్రోజన్లు 2 × 1U ప్లస్ 1 ఆక్సిజన్ 16U కలిసి మాలిక్యులార్ మాస్ ఆఫ్ H2O = 18U అవుతుంది. సెక్షన్ 3 ఫార్ములా యూనిట్ మాస్. ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక అయానిక్ కంపౌండ్లోని ఫార్ములా యూనిట్లో ఉన్న అన్ని పరమాణువుల ఎటామిక్ మాస్ల మొత్తాన్ని ఫార్ములా యూనిట్ మాస్ అంటారు. ఇక్కడ అణువులుండవు, కేవలం అయాన్ల నెట్వర్క్ ఉంటుంది. ఉదాహరణకు సాధారణ ఉప్పు NaClలో సోడియం 23U ప్లస్ క్లోరిన్ 35.5U కలిసి ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ NaCl = 58.5U అవుతుంది. సింపుల్గా కంపారిజన్ చూస్తే సింగిల్ యాటమ్ బరువు చెబితే అది ఎటామిక్ మాస్, అది కోవలెంట్ కంపౌండ్ అణువు బరువు చెబితే మాలిక్యులార్ మాస్, మరియు అయానిక్ కంపౌండ్ బరువు చెబితే అది ఫార్ములా యూనిట్ మాస్. కానీ ఈ మూడింటినీ కూడా మనం కొలిచేది మాత్రం ఎటామిక్ మాస్ యూనిట్ యూలోనే. 9th క్లాస్ కెమిస్ట్రీలోని ఇలాంటి పక్కా ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు ఈజీ సైన్స్ షార్ట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.